డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ అనేది ఎలా జరుగుతూ ఉంటుంది? చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే ఈ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ వాళ్ళకి మినిమం ఒక 1500 to 2000 SFT రిక్వైర్మెంట్ ఉంటుంది. స్మాల్ రీటైల్ కౌంటర్ పెట్టుకోవాలనుకుంటే మినిమం ఒక 1000 SFT ఉంటే వాళ్ళు దే కెన్ స్టార్ట్ దేర్ రీటైల్ కౌంటర్. మంచి రైస్ అని చెప్పి ఎలా మనం గుర్తించాలి? బేసికల్గా ఏంటంటే రైస్ని ప్రాపర్గా స్టోర్ చేయాలి, అంటే దానికి గాలి తగిలేటట్టు స్టోరేజ్ చేసుకోవాలి. మినిమం ఒక 2 సంవత్సరాలు దాన్ని స్టోరేజ్ చేయాలి గుడౌన్లో. పాత రైస్ అయితే మాత్రం మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది, తిన్న తర్వాత మన బాడీకి కావాల్సినంతగా సపోర్ట్ చేస్తాం. ఇన్వెస్ట్మెంట్ ఒకవేళ స్టార్ట్ చేయాలంటే చిన్నగా ఎంత ఖర్చు అవుతుంది? అంటే మనకున్న అసెట్ని బ్యాంక్కి కొలెటరల్ పెట్టుకొని ఒక 25 lakhs ఓడీ లోన్ తీసుకొని మనం క్యాష్ అండ్ క్యారీ పర్చేస్ చేసుకోవటం వల్ల మనకి తక్కువ ప్రైస్ కి డైరెక్ట్ గా ఫ్యాక్టరీ నుంచి తెచ్చుకొని మనము మంచి ప్రైస్ కి డిస్ట్రిబ్యూట్ చేసుకోగలుగుతాం. ఏమైనా లోన్స్ ఏమైనా అవైలబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి? వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే ఎనీ బ్యాంక్ ఈస్ గివింగ్ సమ్ ముద్రా లోన్స్. ఎవరైనా ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ కావాలనుకున్నా ఇండియన్ బ్యాంక్ కావచ్చు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కావచ్చు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, దే కెన్ గో అండ్ అప్లై. మీరు ఎలాంటి లైసెన్స్లు తీసుకున్నారు? ట్రేడ్ లైసెన్స్ ఒకటి తీసుకోవాలి, FSSA లైసెన్స్ తీసుకోవాలి, అండ్ నెక్స్ట్ లేబర్ లైసెన్స్ ఒకటి తీసుకోవాలి. మార్కెటింగ్ ఎలా చేసుకుంటున్నారు ఏంటి? శ్రీలలిత బ్రాండ్ వాళ్ళు టీవీలో యాడ్స్ ఇస్తున్నారు, ప్లస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కూడా బిల్డ్ చేసాము. వెబ్సైట్, ఆండ్రాయిడ్ యాప్, iOS యాప్. యాప్ అనేది డిజైన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందండి? 60 to 80,000. టర్న్ ఓవర్ ఎలా ఉంటుందండి? ఎవరన్నా కొత్తగా పెట్టుకునే వాళ్ళకైతే మంత్లీ ఒక 25 to 30 lakhs టర్న్ ఓవర్ అనేది జరుగుతుంది. హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్కి వచ్చేటప్పటికి మంత్లీ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 1 crore నుంచి 2 crores వరకు అది గ్రాడ్యువల్గా పెరుగుతూ వెళ్తుంది.